స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయ్యా 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 స్తోత్రం మీద స్తోత్రాల మీద ఆశ్రుడైన వాడా, కృపామయుడా, ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిశ్చయుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు రాజా. ఇగో తన ప్రభు గత కాలం అంతా తన ప్రభు నీ చిన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీ రెక్కల నీళ్ళలో దాచి కాచి కాపాడి స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు తన నీ కాపుదల భద్రత అనుగ్రహించిన అయినా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలంనిచ్చి, వారిని పెంచి పోషించి తన ప్రభు ఇద్దరిని నీ సంధానంలో ప్రవేశపెట్టిన విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇగో తన ప్రభు చిన్న బిడ్డలుగా కూడుకుంటుండే తన ప్రభు దాని చిన్నపిల్లల ఎద్దకు రానివ్వడం వాళ్ళ ఆటంకపరచొద్దని చెప్పావు. తన ప్రభు నీ ఎద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు తండ్రి. హక్కును చేర్చుకుని ప్రేమించే దేవుడు వయా, ప్రేమ గల దేవుడు, కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, క్షమించే దేవుడు కనుక నాయన పసిబిడ్డ యొక్క తన ప్రతి అవధీయతను మన్నించి చెందించి తన ప్రభువా నా నీ కృపలో భద్రపరచండి. దైవజ్ఞానంతో నింపండి నాయన. చదువు ఎందు జ్ఞానం అభివృద్ధి చేయండి. వారి తల్లిదండ్రుల కుటుంబాల రక్షణ భాగ్యం దయచేయండి నాయన. ప్రత్యేకంగా ఆరోగ్యం దయచేయండి, శక్తిని బలం దయచేయండి, దైవజ్ఞానంతో నింపండి నాయన. అల్లతో కొన్ని నాటుపాట్లు, పోగురు చేతులు, దుర్జన సంగచ్చని దూరపరచండి నా తండ్రి. ప్రత్యేక పరచుకోండి తన ప్రభు. నీ పరిశుద్ధ జ్ఞానంతో నింపండి నాయన. నీ పరలోక జ్ఞానంతో నింపండి నా తండ్రి. నీ దివ్య సన్నిధిలో ఆనందించే మనసును వారికి ఇచ్చావు తన ప్రభు. వందనాలు స్తోత్రాలు. వారిని బట్టి, వారి భక్తిని బట్టి తన ప్రభు నామాన్ని గొప్ప చూసుకుని మహిమపరచుకొని నీ కృపను బట్టి వారిని జీవింపజేయండి. దీర్ఘాయుతో నింపమని వారంతమంది కాచి కాపాడి నీ సందులో హస్తం తోడుగుంచి నడిపించు ప్రభు. ప్రత్యేక పరచుకుని రాజా ఇగో తన ప్రభు మరలా నీ సందులో ఆనందించే భాగ్యం దయచేయమని, నీ రాకడ ఆలోచనతో ఈ రీతిగా తన ప్రభు నీ నామమును మహింపరిచే భాగ్యం, మోకరించి తన ప్రభు స్తుతించే భాగ్యం దయచేయమని, సమస్త ఘనత మహిమా ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య శక్తిగల నామములు అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి. ఆమేన్.